వర్ధిల్లాలి జై ఈరోజు మహారాష్ట్ర స్థానిక శాసనసభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ను సిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. మన నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరుస్తున్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ చేసిన మోసాలను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదర్భకు పోయి మన తెలుగు ప్రాంతాలలో 3 రోజులు ప్రచారం చేసిండు. అయినా అక్కడ మొత్తం కాంగ్రెస్ ఉంటే మన బీజేపీకే పట్టం కట్టిండ్రు. అలాగే మహారాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు ఓటేసినందుకు. రాబోయే ఈ తెలంగాణను ప్రజలు కాంగ్రెస్ ఎంత మోసం చేసిందో మన చుట్టుపక్కల ఉన్న మహారాష్ట్ర ప్రాంతాలు గమనించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం మోసాలు చేస్తుందని ఒక్క హామీ, ఉచిత హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి తెలంగాణలో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని మహారాష్ట్ర ప్రజలు మన బీజేపీకి పట్టం కట్టిండ్రు. ఇప్పటికైనా రాబోయే కాలంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం రైతులకు ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నీ ప్రజలకు, మహిళలకు 25,000, 2,500 నెలకిత్తనన్నాయి. ఇవన్నీ మీరు చేయాలి, లేకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జై హింద్, జై జై భారత్. ఈ నెల 20వ తారీఖున జరిగినటువంటి మహారాష్ట్ర జార్ఖండ్ ఒక పోలింగ్లో మహారాష్ట్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూటమికి అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి మరాఠీ సోదరులకు నేను తెలంగాణ నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉంటుందో అక్కడ రాముని పరిపాలన ఉంటుంది. ఎక్కడైతే దేశం సుభిక్షంగా ఉండాలని జనం కోరుకుంటున్నారో అందుకే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో అక్కడ పట్టడం కట్టడం జరిగింది. కానీ ఇక్కడ నుంచి పోయిన కొంతమంది నాయకులు, కాంగ్రెస్ నాయకులు పోయి మేము 6 గ్యారంటీ ఇచ్చినాం, మేము 7 గ్యారంటీ ఇచ్చినాం, మీరు తెలంగాణ ప్రాంతంగా చూడండి అని చెప్పుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు సిగ్గుశరం ఉండాలి. నీ ఇల్లే నువ్వు ఇక్కడ చక్కగా చేసుకోక మహారాష్ట్ర పోయి పెద్ద పలగబోసి అక్కడ పోయి లేని నీతులు చెప్తున్నావు. దయచేసి నీకు ఉన్నటువంటి ఇక సిగ్గుశరం ఉంటే ఈ రైతులకు సన్నగట్టు కొను, రైతులకు బోనస్ ఇవ్వు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వు, మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలు ఇవ్వు, కానీ గ్యాస్కి పైసలు ఇవ్వు. కానీ అది చేత కాదు నీకు. నేను అక్కడ పోయి అది చేస్తా, 6 గ్యారెంటీలు చేసిన, నేను తెలంగాణ అధికారం చేసిన. ఎవరు అధికారమే? నువ్వు చేసిన అంత బోకస్ పరిపాలన, నువ్వు చేసిన బోకస్ వాగ్దానాలు చేసి నువ్వు గద్దెనెక్కినావు. తెలంగాణ ప్రజల్ని మోసేసిన కాంగ్రెస్ పార్టీని రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ నుంచి జడ్పీటీసీ దాకా చిత్తుగా ఓడించాలి. గాలకు డిపాజిట్ రాకుండా ఓడగొట్టాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు సిగ్గుశరం రావాలంటే ఈ తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం అయితేనే మన తెలంగాణ ప్రజలు బాగుపడతారు. తెలంగాణ ప్రజలు నయవంచన పరిపాలన చేస్తాను రేవంత్ రెడ్డి గారు. నువ్వు అక్రమ కేసులు పెడుతున్నావు, ప్రజలను భయపాంతులకు గురి చేస్తున్నావు. బిడ్డ, అధికారం శాస్త్రం కాదు, రాబోయే మా ప్రభుత్వం గుర్తుంచుకో. అత్యంత ఒక్కొక్కరిని లెక్కలు తీస్తాం. ఇప్పుడు ఏదో మేము సైలెంట్ ఉన్నాం అనుకున్నాం కావచ్చు, సింహం తల ఎత్తుకొని తిరిగిన రోజు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నీ ప్రభుత్వం అనేది కుప్పగొలిపోయే రోజులు దగ్గర ఉన్నాయి. బిడ్డ, దయచేసి ఇప్పుడు చెప్తుంది, ఈ అక్రమ కేసులు మానుకొని నీ పరిపాలన నువ్వు చేయి. నువ్వు ఇచ్చిన 6 వాగ్దానాలని నువ్వు అమలు చేసి చూపించు, అప్పుడు నువ్వు మొగోని అవుతావు. అది లేదు, నీకు చేత కాదు. రైతు ఏడ్చిన రాజ్యం రాణించదు, మహిళ ఏడ్చిన ప్రభుత్వం నిలబడదు. జనం తిరగబడ్డ రోజు నువ్వు ఈ రాష్ట్రమే పారిపోయే రోజు దగ్గర ఉన్నాయని కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుస్తున్నాను. జై హింద్, జై భారత్ మాత, జై బీజేపీ. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో మన బీజేపీ పార్టీ అధిక మెజార్టీతో గెలవడం వలన ఇక్కడ మేము కాటారంలో సంబరాలు, మా కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా అయ్యా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, నువ్వు తల్లికి బువ్వబెట్టలోనివి పిన్నతల్లికి బువ్వబెట్టినట్టుగా నువ్వు మహారాష్ట్రలో పోయి మా ఖజానా అక్కడ ఖాళీ చేసి ఈ రోజు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే ఈ రూపాయల గురించి నువ్వు అక్కడ గెలిపిస్తాను. ఏమైంది నీ పైసలని ఏం చేసినావు? అక్కడ నువ్వు ఇక్కడ 2,500 రూపాయలు ఇస్తున్నావు మహిళలకు. ఏది నీ ఒక ఉచిత బస్ ఫ్రీ పాస్ ఇచ్చినావు, ఇంకేమన్నా ఇచ్చినావా? రైతు రుణమాఫీ చేసినావా? చేయలేదు. రైతు రుణమాఫీ ఎంత చేయలేదు? నువ్వు 100% అన్నావు, 40% కూడా 20% చేసినావు, ఏం చేయలేదు. ఇంకోసారి నువ్వు ఈసారి కాంగ్రెస్ అసలు కష్టం. వచ్చే ఎన్నికల్లో మా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని. జై భారత్ మాత, జై 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 భారత్. ఈరోజు జరిగిన రిజల్ట్స్లో మన అన్న ఈరోజు జరిగిన మహారాష్ట్ర ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించుకోవడంలో పాటు మన కాటారం మండలంలో మండల రాష్ట్ర ఆల్రెడీ డివిజన్ నాయకులందరూ సంబరాన్ని చేసుకోవడం జరుగుతుంది. దీని గురించి జీబీస్ గ్లోబల్ ఎక్స్క్లూజివ్గా చూపించడానికి అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు
మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించి మరోసారి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దీనికి మేము కాటారం మండల శాఖ తరపు నుంచి వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఏదైతే మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయో ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. కానీ అక్కడ ప్రజలు వాళ్లకు తగిన బుద్ధి చెప్పారు. రాబో రోజుల్లో ఓటు బ్యాంకు రాజకీయాలు ఏదైతే ముస్లిం సంతుష్టీకరణ కోసం కాంగ్రెస్ పాటుపడ్డదో ఆ ఓటు బ్యాంకు రాజకీయాలను మహారాష్ట్ర ప్రజలు నిజమైన శివాజీ వారసులుగా, ఛత్రపతి శివాజీ వారసులుగా వారు ఈరోజు ధర్మం కోసం నిలబడినటువంటి బీజేపీ అలాగే మహాకూటమికి ఈరోజు పట్టం కట్టడం జరిగింది. అత్యధిక స్థానాలు ఈరోజు బీజేపీ గెలిచి మొట్టమొదటిసారి మహారాష్ట్రలో 127, 120 పైన స్థానాల్లో ఈరోజు లీడ్లో ఉన్నది. రాబో రోజుల్లో ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఈరోజు బీజేపీ విజయానికి నాందిగా ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు 3 రోజులు మహారాష్ట్రలో ప్రచారం చేసినా కూడా అక్కడ ప్రజలు వీళ్ళని నమ్మలేదు. వీళ్ళకి ఇచ్చినటువంటి ఉచిత వాగ్దానాలను అక్కడ ప్రజలు తిరస్కరించిండ్రు. కాంగ్రెస్నే మొత్తం తిరస్కరించిండ్రు. చాలా లో సీట్లతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో విజయం సాధించింది. భవిష్యత్తులో కూడా బీజేపీ సుపరిపాలన అందిస్తుంది. రాబో రోజుల్లో తెలంగాణలో కూడా స్థానిక ఎలక్షన్స్లో మహారాష్ట్ర రిజల్ట్ను మేము స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రిపీట్ చేయబోతున్నాం. మరొకసారి మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం.